ఆదిలాబాద్ పట్టణంలోని వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యుల సందడి నెలకొంది. కనికా పరమేశ్వరి ఆత్మార్పణ చేసుకున్న ఈ రోజున ఆర్యవైశ్య కులంలోని 102 గోత్రాలకు చెందిన వారు తమకు తాము అమ్మవారికి ఆత్మార్పణ చేసుకున్నారు. కన్యలు దైవ స్వరూపాలని, అందుకే మెడలో పూలమాలలు ధరించిన 30 మంది కన్యలు అమ్మవారి సేవకు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ఆర్యవైశ్య భక్తులు దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరి ఆర్యవైశ్యులకు అందరికీ కూడా అండగా ఉంటాని ఏదైతే ఆ పరమేశ్వరితోని ఆజ్ఞ పొందిందో, మరి ఈరోజు ఒక రాజు ఆమెను వేధిస్తూ ఉంటే ఆమె ఈరోజు అగ్ని ప్రవేశం చేసి మరి ఆ కులదేవంగా ఉద్భవించిన రోజు. అందుకొరకే ఈరోజు మేము 102 గోత్రాలతో వారు అగ్ని ప్రవేశం చేసిన రోజు. స్నానాలు చేయించి ఉదయాన్నే వాళ్ళకు బొట్లు పెట్టి, గంధం పెట్టి, పారాన్ని పెట్టి వాళ్ళకు మంగళ స్నానాలు పోసి వాళ్ళను కన్యకాదేవి లాగా అలంకరించి పట్టులంగలు అన్ని కట్టి వాళ్ళకు పూలదండలు పెట్టి పెళ్లి బొట్టు పెట్టి అమ్మవారు ఆ రోజైతే ఎలా అయితే తయారైందో కన్యకమ్మ అమ్మవారు అలాగే కన్నెపిల్లలను సేమ్ తయారు చేసి ఇక్కడ పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేయించినాము. అభిషేకం చేయించిన తర్వాత హోమం ఉన్నది. హోమం అయినాక అమ్మవారి దర్శనం అవుతుంది.